ఇది ఎంతవరకు నిజమో తెలియదు, నేను ధృవీకరించట్లేదు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం, కర్ణాటకలోని ఆలయ పూజలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కర్ణాటక పండితుడు ప్రముఖ పూజారి హీరే మగళూర్ కన్నన్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. చిక్మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసులు జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఆదాయం తగ్గింది, కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు కనుక గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్ధరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరే మగళూర్ కన్నన్కి సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోని కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపేసింది. ఇప్పుడు ఇప్పటి వరకు తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ నోటు పంపింది. నెలకు పూజారి హిరే మగళూర్ కన్నన్కి వేతనంగా ఇచ్చేది 4500 చెల్లిస్తుండేవాళ్ళు. ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000 చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు పూజారి హిరేమగళూరు కన్నన్ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీస్ జారీ చేసింది. కన్నడ పండితుడిగా కన్నడ పూజారిగా పేరుగాంచిన హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్మగళూరు శివార్లోని కళ్యాణ కోదండ రామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకు 7,500 రూపాయలు చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుత ఆలయ ఆదాయం తక్కువగా ఉండటంతో గత 10 ఏళ్లుగా నెలకు 4,500 జీతం చెల్లిస్తున్నారు. ఈ ఆలయం ఆదాయం గణనీయంగా పడిపోవడంతో గత 10 ఏళ్లుగా చెల్లించిన జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కన్నన్ను కోరారు. మరి అది నిజమో కాదో తెలియదు. నిజమైతే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం మరొకటే ఉండదు.